వాస్తవం కూడా బడ్డన చెప్పినట్టుగా ఓటమి భయం పుచ్చుకున్నవాడు ఇట్లే కొంచెం మతి మతి భ్రమిస్తుంది, కొంచెము సర్క్యులేట్ అయి మాట్లాడుతూ ఉంటారు. ఈ పసలైన ఆరోపణలు ఈ వాళ్ళ స్థాయికి తగదు. ఇన్నేళ్ళు రాజకీయాల్లో ఉండి ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడడం తగదు. జూబ్లీస్ ఎన్నికల్లో మా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఇంటింటికి పోయినాడు, మా సంక్షేమం వివరించినాడు. అభివృద్ధి సంక్షేమం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే గారి ఆదేశంతోనే గెలుస్తా ఉన్నాం. ప్రజల్లో ఓటు హక్కు అనేది చాలా ప్రముఖమైనది. అందరినీ కూడా బయటకు వచ్చి దయచేసి ఓటేయాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మాట్లాడతారా? టైం ఉంది, 5 వరకు ఉంది. తర్వాత నువ్వు కూడా మాట్లాడు, 5 వరకు ఉంది. మీడియా మిత్రులందరూ నమస్కారం. ఈ ఎన్నికల్లో నవీన్ యాదవ్ ను గెలిపించాల్సిన అవసరము జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలకు ఉన్నది. అభివృద్ధి పరంగా అయినా సంక్షేమ పరంగా అభివృద్ధి జరగాలంటే నవీన్ యాదవ్ గెలిపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజలు ఆల్రెడీ నిర్ణయించుకోవడం జరిగింది. గడచినటువంటి 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉండి ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 3 పర్యాయాలు వాళ్ళ పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఉన్నా కూడా ఎక్కడ కూడా వార్డులలో బస్తీలలో ఎక్కడేసిన మొత్తం టోటల్ రోడ్స్ కానీ డ్రైనేజ్ కానీ ఇతరత్ర ఎక్కడ కూడా ఎటువంటి అభివృద్ధి జరగలేదు. ఈ రోజున కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు బాకీ కార్డు అని. మరి మా బాకీ కార్డు 2 సంవత్సరాలకు సంబంధించి, మరి మీ బాకీ కార్డు 10 సంవత్సరాల బాకీ కార్డు. 10 సంవత్సరాల క్రితం మీరు ఎన్నో రకాల వాగ్దానాలు చేశారు. దళితులకు 3 ఎకరాల భూమి అని చెప్పని, నిరుద్యోగ భృతి అని చెప్పని, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని 8 లక్షల కోట్ల అప్పు చేసి ధనిక రాష్ట్రం మీ చేతిలో ఉన్నా కూడా 10 సంవత్సరాల్లో మీరు చేయలేదు. కనీసం జూబ్లీస్ ఎన్నికల్లో మీకు ఓట్లు అడిగేటువంటి నైతిక అర్హత లేదు. ఎందుకంటే ఈ రోజున నవీన్ యాదవ్ 3వ పర్యాయం పోటీ చేస్తా ఉంది. గతంలో మీ వాళ్ళు ఉన్నా కూడా చేయలే. 3 సంవత్సరాలు అధికారంలో ఉంది. మళ్ళీ వచ్చే 5 సంవత్సరాలు గత చరిత్ర చూస్తే గతంలో ఎన్టీ రామారావు 10 సంవత్సరాలు, టీడీ పార్టీ 10 సంవత్సరాలు కావచ్చు, అట్లాగే బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు, ఈ కాంగ్రెస్ పార్టీ కూడా 10 సంవత్సరాలు. మీరు కేవలం 2 సంవత్సరాలు మాత్రమే అయింది బాకీ కార్డు అంటా ఉన్నారు. మీరు ఇన్ని లక్షల కోట్ల అప్పు చేసినా కూడా సంవత్సరానికి 75,000 కోట్ల వడ్డీ కడుతూ కూడా ఈ 2 సంవత్సరాల కాలంలో మేము చెప్పినటువంటి 6 గ్యారెంటీలో ఇప్పటికే చాలా మటుకు అమలు చేయడం జరిగింది. అవి మీకు అన్ని తెలుసు కూడా. ఆర్టీసీ బస్సు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, రకరకాల రేషన్ కార్డ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా. మరి ఇంకా 3 సంవత్సరాల పర్యాకాలం ఉంది. మరి ఈ రోజున మీరు గతంలో ఇన్ని చెప్పి ఏ ఒక్కటి చెయ్యకుండా మరి ఇంకో వాస్తవం చెప్పాలా, ప్రజలకు తెలియాలా. 64 సంవత్సరాల్లో 22 మంది ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని పరిపాలించారు. అందులో కాంగ్రెస్ ముఖ్యమంత్రితో పాటుగా తెలుగుదేశం ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, చంద్రబాబు కూడా పరిపాలన చేశారు. అయినా కూడా 22 మంది ముఖ్యమంత్రులు 64 సంవత్సరాలు పరిపాలన చేస్తే రాష్ట్రం పైన ఉన్న అప్పు కేవలం 65,000 కోట్లు. ఈ 65,000 కోట్లకు సంవత్సరానికి 6,000 కోట్ల వడ్డీ కడతా ఉంటుంది. కానీ ఒక గొప్పగా భారతదేశానికే ఆదర్శంగా పరిపాలన చేసిన చెప్పుకున్నటువంటి కేటీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, మరి 8 లక్షల కోట్ల అంటే ఆల్మోస్ట్ 12 టైమ్స్, మోర్ దాన్ 10 టైమ్స్ మీరు ఇంత అప్పు చేస్తే మీరు చేసిన అప్పుకు ఇన్ని వేల కోట్ల వడ్డీ కడుతూ 2 సంవత్సరాల పరిపాలనలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం సుమారుగా 1,50,000 కోట్ల వడ్డీ కట్టి కూడా మీకు చెప్పినటువంటి 6 గ్యారెంటీలు కూడా ఇప్పటికి కూడా అమలు చేయడం జరిగింది. ఇంకా చాలా ఉంది, మేము చేయడానికి సమయం ఉంది. కానీ మీకు అవకాశం లేదు కదా. మీరు గతంలో చెప్పినట్టు హామీలు నిలబెట్టుకునే ఛాన్స్ కూడా లేదు మీకు. మళ్ళీ ఛాన్స్ కూడా రాదు. ఈ జూబ్లీస్ ఎన్నికల్లో ఇప్పటికే ఓటర్లు నిర్ణయించుకోవడం జరిగింది. మొత్తం బీఆర్ఎస్ పార్టీ కట్టగట్టుకుని తలకిందుల తపస్సు చేసినా కూడా ఈ జూబ్లీస్ ఎన్నికల్లో గెలవడానికి ఛాన్సే లేదు. పెద్ద మెజార్టీతో బీఆర్ఎస్ పార్టీ పెద్ద మెజార్టీతో నవీన్ యాదవ్ గెలవబోతా ఉన్నారు.
100% దీని ఎవరు కూడా ఆపలేదు. థ్యాంక్ యూ. తెలుగులో మాట్లాడని కాదు, హిందీ में बात करो, उर्दू में बात करो, जरा लाउड बात। आज हमारे इलेक्ट्रॉनिक एंड प्रिंट मीडिया भाइयों की प्रेस कॉन्फ्रेंस में अभी महेश कुमार गौड़ जी और हमारे डिप्टी सीएम साहब और हमारे मिनिस्टर्स ने बताया है कि 2 दिन के बाद जो पोलिंग होने वाली है, इस पोलिंग में जुबली हिल्स के वोटर्स ने डिसाइड किया है कि हम कांग्रेस के उम्मीदवार नवीन यादव को भारी मेजॉरिटी से जिताएंगे, क्योंकि बीआरएस पार्टी ने ये 10-15 दिन से फेक वीडियोस बनाकर लोगों को गुमराह और कंफ्यूज करने की कोशिश करे, लेकिन कांग्रेस पार्टी आकर उनको सच्चाई बताने के बाद यहाँ के वोटर्स और खासतौर पर मुस्लिम वोटर्स ने ये फैसला किया है कि बीजेपी भारतीय जनता पार्टी और बीआरएस पार्टी दोनों एक है। बीआरएस को वोट देने का मतलब है, यानी कार को वोट देने का मतलब है फूल को वोट देना। కార్ కోటేస్తే పువ్వు ఓటేసినట్టు, అందుగురించి కార్ కోటేస్తే మేము బీजेपी को इंडायरेक्ट గా వేసినట్టు అని అనుకొని वो लोग डिसाइड कर चुके हैं कि कांग्रेस पार्टी को 90% वोट, जितना भी पोलिंग होगा उसमें 90% वोट हाथ के निशान को कांग्रेस पार्टी को और नवीन यादव को भारी मेजॉरिटी से जिताएंगे। ये हमारा सोच है और मैं आपके माध्यम से अपील भी कर रहा हूं कि तमाम वोटर से, जुबली हिल के वोटर से और खासतौर पर मुस्लिम भाइयों और बहनों से कि आपका अपना वोट कांग्रेस को दीजिए। कार को देने का मतलब है फूल को देना। धन्यवाद। इधर बैठ के बात कर। इट्रा 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 మీడియా మిత్రులారా నమస్కారం. మొత్తం ఎపిసోడ్ పెద్దలు చెప్పారు, 2 నిమిషాలు చెప్తా. జూబ్లీ హిల్స్ ప్రజలు ఓ మంచి మూడ్లో ఉన్నారు. మేము తిరిగి ప్రచారం చేసిన తర్వాత, అడిగిన తర్వాత, తెలుసుకున్న తర్వాత చాలా విషయాలు బయటకు వచ్చినాయి. 3 సార్లు అవకాశం ఇచ్చినటువంటి బీఆర్ఎస్ కు ఆ 3 సార్లు 2 సార్లు 10 సంవత్సరాల అధికారంలో వాళ్లే ఉన్న సందర్భంలో కూడా 3 సార్లు బీఆర్ఎస్ కి ఓటేసిన మా పాపానికి మేము ఉదయం 3 గంటలకు లేచి నీళ్లు పట్టుకునే పొద్దుొచ్చింది మాకు. మీరైనా మాకు అవకాశం ఇస్తారంటే స్పష్టంగా చెప్పాం. 2 నెలల్లో ఈ ప్రాంతంలో 150 కోట్ల పైబడి అభివృద్ధి చేశాం. ఒక అవకాశం ఇచ్చి చూడండి, నవీన్ గారిని పెద్ద ఎత్తున గెలిపించే ప్రయత్నం చేయండి. మీకు 100% మేము చెప్తా ఉన్నాం. ఇంకా ఈ నియోజకవర్గం బాగుపడాలంటే, జూబ్లీ హిల్స్ బాగుపడాలంటే, ఈ స్లమ్ ఏరియాలో కాలువలు కావాలంటే, సీసీ రోడ్లు కావాలంటే, మిద్దెలపైతే పోతున్న వైరు తీయాలంటే, లేదా తాగే నీటి సమస్య 3 గంటలకు కాకుండా పట్టపగలు నీళ్లు రావాలంటే ఈ రోజు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. 2 నెలల్లో 150 కోట్లు ఖర్చు పెట్టగలిగిన కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈ 3 ఏళ్లలో దాదాపు 400-500 కోట్ల రూపాయలు ఈ స్లమ్ లో ఖర్చు పెట్టి వీళ్ళ జీవితాల్ని కొంతనైనా కొంత మెరుగుగా తీసుకురావడానికి ముఖ్యమంత్రి గారు, కేబినెట్ అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. దయచేసి ఓటర్ల మహాశయులారా, ఇటువంటి అవకాశాన్ని ఎప్పుడు కూడా జారవిడుచుకోవద్దు. మీరు అవకాశం ఇచ్చిన తర్వాత కూడా ఈ ప్రాంతాన్ని అధోగతి పాలన చేసినటువంటి వ్యక్తులందరూ కూడా వచ్చి ఆ మాటలు చెప్పకుండా, ఇగో మేము 10 సంవత్సరాల అధికారంలో ఉన్నాం, 3 సార్లు మీరు ఎమ్మెల్యేకు మాకు ఓటేసిర్రు, ఇగో ఈ పని చేసినామని చూపించి ఓటు అడిగే పరిస్థితిలో లేని మీరు, మేము 150 రోజులు చేసిన పరిస్థితులను చూపించి ఓటు అడుగుతుంటే ఈరోజు ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీని పెద్ద ఎత్తున అన్ని వర్గాలు కూడా ఒకటే ఒకటి డెవలప్మెంట్ కాన్సెప్ట్ లో ముందుకొచ్చి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు వస్తుంది 11వ తారీఖు అని వెయిట్ చేస్తా ఉన్నారు. కాబట్టి ఓటును వినియోగించుకోండి. దయచేసి చాలా తక్కువ శాతం ఓటవుతుంది కాబట్టి మీ ప్రాంత అభివృద్ధి కావడానికి ఇది ఒకటే అవకాశము. మీ దగ్గర ఉన్నది బ్రహ్మాస్త్రము. ఆ అస్త్రాన్ని ఉపయోగించి ఈ విధంగా గెలిపించుకున్న తర్వాత పని చేయకపోతే కర్రుగాల్చి వాత పెడతారు అనే లెవెల్లో మీ ఓటింగ్ ప్యాటర్న్ ఉండాలి. కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తున్నారు. అదే మాదిరిగా మా నవీని గెలిపించండి. మళ్ళొక పీజీఆర్ కాబోతా ఉన్నాడు. ఈ ప్రాంతంలో మేమందరం కలిసి మాట ఇస్తా ఉన్నాం. నవీని ద్వారా
మీ అందరికి కూడా సేవకునిలాగా పనిచేపించేటువంటి బాధ్యత మేము మంత్రులుగా తీసుకుంటామని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. ధన్యవాదాలు.